భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం సైనిక సన్నద్ధతతో పాటు ప్రజల సన్నద్ధతతో కూడా మనం చర్యలు తీసుకుంటూ ఉన్నాం. రేపు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలు తీసుకోవాల్సిన చర్యల గురించి, ప్రజలు ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలనే దాని గురించి కూడా మాక్ డ్రిల్స్ మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే పాకిస్తాన్ కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించింది. పాకిస్తాన్లో కొన్ని సైరన్లు ఏర్పాటు చేసి ఏదైనా వైమానిక దాడులు జరిగితే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంపై పాకిస్తాన్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలి అని ఆదేశాలు కూడా జారీ చేశాం. రేపు భారతదేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న నేతలు కూడా మాట్లాడారు. ఎప్పుడు యుద్ధం జరగబోతోంది అని, అంటే భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్పై దాడి చేయబోతోంది అనే దాని గురించి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారతదేశం 10-11 తారీఖులలో ఒక పరిమిత సంఖ్యలో ఒక చిన్నపాటి దాడులు చేసే అవకాశం ఉంది అని అబ్దుల్ బాసిత్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఇండియా విల్ లైక్లీ క్యారీ అవుట్ ఇట్స్ లిమిటెడ్ మిస్అడ్వెంచర్ అగైన్స్ పాకిస్తాన్ after victory of celebrations in Russia perhaps on 10th or 11th May. 10-11 తేదీలలో భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేయబోతోందా, మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నామా, 10-11 తారీఖుల్లో ఏం జరగబోతోంది, ఈ విషయంపైనే ఇప్పుడు పాకిస్తాన్ మల్లగుల్లాలు పడుతోంది. పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఇంతకు ముందు మనం చూసాం, వారం రోజుల క్రితం పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో మనం చూసాం. భారతదేశం రాబోయే 24 లేదా 36 గంటల్లో మాపై ఎయిర్ స్ట్రైక్స్ చేయబోతోంది అంటూ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడాడు. రక్షణ శాఖ మంత్రి కూడా అదే మాట్లాడాడు. భారత్ మాపై ఎయిర్ స్ట్రైక్స్ చేయబోతోంది, మా దగ్గర ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది అంటూ రక్షణ శాఖ మంత్రి మాట్లాడాడు. అలాగే రైల్వే శాఖ మంత్రి కూడా మాట్లాడాడు. మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, మేం నంబర్స్ గురించి మాట్లాడుకోము, కేవలం మా సంప్రదాయ అణుబాంబులను ఉపయోగిస్తాము అంటూ ఆ దేశ రైల్వే శాఖ మంత్రి మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ నిజానికి సమాచార శాఖ మంత్రి అన్నట్టుగా మనం 24 గంటల్లోనో 36 గంటల్లోనో వాళ్ళ దేశంపై ఎటువంటి సైనిక చర్య తీసుకోలేదు. మన త్రివిధ దళాలకు మాత్రం పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. త్రివిధ దళాలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఓకే, ఎటువంటి చర్య తీసుకున్నా ఓకే, డే టైం ప్లేస్ ఎక్కడ ఫిక్స్ చేసుకున్నా ఓకే అంటూ మనం సంకేతాలు ఇచ్చాం. మనం మన త్రివిధ దళాలను పూర్తి సన్నద్ధతను ప్రకటించాం, పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. రేపు ప్రజలు అత్యవసర సమయాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఏదైనా పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రతి దాడి జరిగితే ఆ దాడి ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సైరన్ మోగితే భారతదేశంలో ప్రజలు ఏ విధంగా స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి అన్న దాని గురించి రేపు మనకి ఒక మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. RTV ఆ మాక్ డ్రిల్ గురించి కూడా మీకు సమాచారం అందిస్తూ ఉంటుంది. యుద్ధానికి భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణానికి సంబంధించి అందరికంటే వేగంగా, అందరికంటే ఎక్కువగా అప్డేట్స్ అందిస్తూ ఉన్నది కేవలం RTV మాత్రమే. నిరంతరం RTV భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న సంబంధాల గురించి, పరిస్థితుల గురించి మీకు సమాచారం అందిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు రేపు భారత ప్రభుత్వ ఆదేశాలతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే మీరు RTVని నిరంతరం చూస్తూనే ఉండండి. ఆ మాక్ డ్రిల్ గురించి మీకు సమాచారాన్ని అందించబోతుంది. మాక్ డ్రిల్ ఒకవేళ సైరన్ మోగితే వెంటనే ఏ విధంగా తప్పించుకోవాలి అన్న దాని గురించి. ఎందుకు అంటే పాకిస్తాన్ కూడా ఫిక్స్ అయిపోయింది వాళ్ళపై దాడి ఏ విధంగా జరగబోతుందని. కానీ పాకిస్తాన్కి అంతు చిక్కనిది ఏంటి అంటే మనం ఏ తేదీల్లో ఎక్కడి నుంచి ఏ విధంగా దాడి చేయబోతున్నామో పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. మనం చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. బహుశా మీరు కమెంట్స్లో చూసినా ఎప్పుడు యుద్ధం అదుగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, ఆ తేదీ అంటున్నారు, ఈ తేదీ అంటున్నారు, 10 రోజులు గడిచిపోయాయి, 15 రోజులు గడిచిపోయాయని ఒక భావోద్వేగంలో మన ప్రజలు మాట్లాడుతూ ఉంటుంటారు. RTV నిరంతరంగా యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పొచ్చు, ఎంతవరకు చెప్పాలి అంతవరకు మాత్రమే మేము చెప్తూ ఉన్నాం. అప్పుడు కూడా ప్రజలు ఏది యుద్ధం అని అంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం, సైన్యం చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. అందుకే రేపు మొత్తం భారత ప్రజలందరూ కూడా
ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేది రేపు ప్రభుత్వం చెప్పబోతుంది. ఆ విషయాన్ని కూడా ఆర్టీవీ అందరికంటే ముందుగా ఎక్కువ చోట్ల నుంచి ఆ సన్నద్ధత ఏర్పాట్లు మీకు చూపించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది కేవలం ఆర్టీవీ మాత్రమే. గ్రౌండ్లో ఏం జరుగుతోంది అన్నది పూర్తి సమాచారం ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే వేగంగా చూపిస్తున్నది ఆర్టీవీ మాత్రమే. సో ఇప్పుడు రేపు ఆ మాక్ డ్రిల్ ఏర్పాట్లను కూడా మీకు ఆర్టీవీ అన్ని సెంటర్ నుంచి చాలా చోట్ల నుంచి చూపించడానికి ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్లో జరిగే మాక్ డ్రిల్స్ కూడా అందరికంటే ముందుగానే కుదిరితే ఈ రోజే మీకు చూపించడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ 10-11 తేదీలలో ఏం జరగబోతోంది అన్నదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 10-11 తేదీలలో ఏదో జరగబోతుంది. 10-11 తేదీలలో భారతదేశం మాపై ఒక చిన్న యుద్ధమే చేయబోతుంది, అంటే చిన్న అటాక్ చేయబోతోంది అని పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అంటున్నాడు. ఒక్కసారి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ ఏం ట్వీట్ చేశాడో మరొకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూద్దాం. ఇప్పటికే మనం యుద్ధ సన్నాహాలు చూస్తున్నాం. గంగా ఎక్స్ప్రెస్ వే పైన మన యుద్ధ విమానాలు దించి మాక్ డ్రిల్స్ చేశాం. మన సైనిక త్రివిధ దళాలకు సంబంధించిన మాక్ డ్రిల్స్ అయిపోయాయి. ఏ క్షణమైనా ఏమన్నా జరిగే అవకాశం ఉంది. ఇక ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాకిస్తాన్ ప్రతిచర్యకు మనం ఏ విధంగా తప్పించుకోవాలి అన్న విషయం గురించి ప్రజలు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం. రేపు ప్రజా సన్నద్ధత గురించి మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాం. ఒకసారి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ చేసిన ట్వీట్ అది. ఇండియా విల్ లైక్లీ క్యారీ అవుట్ ఇట్స్ లిమిటెడ్ మిస్అడ్వెంచర్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఆఫ్టర్ విక్టరీ సెలబ్రేషన్స్ ఇన్ రష్యా పెర్హాప్స్ ఆన్ 10th or 11th May. 9వ తారీఖున రష్యా విక్టరీ సెలబ్రేషన్స్ జరుపుకోబోతోంది. 9వ తారీఖున రష్యా విక్టరీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఆ విక్టరీ సెలబ్రేషన్స్ తర్వాత అంటే 10-11 తేదీల్లోనే మనం పాకిస్తాన్ని కొట్టబోతున్నామనే పాకిస్తానే అంటుంది. ఇంతవరకు మనం కేవలం సన్నద్ధత గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, సైనిక దళాలు ఏ విధంగా సన్నద్ధతతో ఉండాలి అన్న దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం మాపై భారత్ దాడి చేయబోతోంది అని పాకిస్తానే అంటుంది. ఆ ట్వీట్ చూశారు కదా, ఆ ట్వీటే పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ట్వీట్. ఇక ఇదే మీకు ఒక వారం రోజుల క్రితం ఆ దేశ సమాచార శాఖ మంత్రి మాట్లాడే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అందుకే మీరు అప్పుడు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు, ఆ తర్వాత మన దేశం చేసిన అప్రమత్తత గురించి, మన త్రివిధ దళాలు చేసిన సైనిక సన్నద్ధత గురించి, ఆ తర్వాత ఈ ట్వీట్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో చూద్దాం. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. 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 చూసారా, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి వారం రోజుల క్రితం మాట్లాడాడు. గత నెల 22వ తారీఖున మన దేశ పౌరులపై, మన టూరిస్టులపై, మన భూభాగం మీద పాకిస్తాన్ పెంచి పోషించిన పెంపుడు కుక్కలు, పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత మనం ప్రతీకారం తీర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. దీంతో భయపడిన పాకిస్తాన్ ఏ క్షణమైనా భారత్ మాపై దాడి చేసే అవకాశం ఉంది అని భావిస్తూ వస్తుంది. సో ఇప్పుడు మనం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. మన త్రివిధ దళాలను పూర్తి సన్నద్ధం చేసి పెట్టాం. నిజానికి యుద్ధం అనేది ప్రజల్లో ఉండే భావోద్వేగంతో ముడిపడి ఉండదు. యుద్ధ సన్నాహాలు, యుద్ధ చర్యలు అనేవి ప్రజల్లో ఉన్న భావోద్వేగంతో పాలకులు, ప్రభుత్వాలు, మిలిటరీ నిర్ణయాలు తీసుకోదు. వ్యూహాత్మకంగా మాత్రమే ప్రభుత్వాలు, వ్యూహాత్మకంగా మాత్రమే సైన్యం వెళుతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ కొన్ని కామెంట్స్ చూడండి, యుద్ధం ఎప్పుడు అంటూ ఎంతవరకు మనకి కామెంట్స్ వచ్చేవి. కానీ విన్నారుగా, చూసారుగా, రేపు మనం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాం. మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అన్న దాని గురించి మనకి రేపు అవగాహన కల్పించబోతున్నారు. ఇంతవరకు ఈ రోజు వరకు జరిగింది ఏంటి అంటే, మనం పాకిస్తాన్ని కొట్టడానికి కావలసిన సన్నద్ధతను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏ విధంగా సన్నద్ధతతో ఉండాలి, ఒకవేళ సైరన్ మోగిస్తే ఫస్ట్ సారి అలారం మోగింది అంటే ప్రజలు ఏం చేయాలి, రెండోసారి మోగింది అంటే ఏం చేయాలి, 2 సార్లు మోగితే ఏం చేయాలి, 3 సార్లు వరుసగా సైరన్ మోగితే ఏం చేయాలి, ఇలా కొన్ని కోడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దేశంతో కలిపి మన సిగ్నల్ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే, మన కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఏదైనా వరస్ట్ కండిషన్లో దెబ్బ కొడితే, అక్కడ మన కమ్యూనికేట్ చేయడానికి మీడియా
ఉండే అవకాశం లేకపోతే, మీడియాతో కమ్యూనికేషన్ చేయడానికి అవకాశం లేకపోతే సైరన్ మోగుతుంటుంది. ఒక్కసారి సైరన్ మోగితే ఏం చేయాలి, 2 సార్లు వరుసగా సైరన్ మోగితే ఏం చేయాలి, 3 సార్లు వరుసగా సైరన్ మోగితే ఏం చేయాలి, ఆ తర్వాత ఎలా దాక్కోవాలి, ఏ ప్లేస్లో దాక్కోవాలి, ఇవన్నీ కూడా రేపు మన అధికారులు మనకి చూపించబోతున్నారు. సో దేశం అంతా కూడా రేపు ఈ మాక్ డ్రిల్ ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఈ మాక్ డ్రిల్ ని ఖచ్చితంగా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన భారత ప్రభుత్వం అధికారికంగా ప్రజలందరికీ ఏదైనా వర్స్ కండిషన్ లో ఎంత అప్రమత్తంగా ఉండాలి, నష్టం వాటిల్లకుండా ఎటువంటి చర్యలు ప్రజల వైపు నుంచి ఉండాలి అనేది మనకి రేపు చూపించబోతూ ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడే మనకు అర్థం చేసుకోవచ్చు, ఏదో జరగబోతోంది. కానీ ఎప్పుడు జరగబోతోంది, ఎక్కడ జరగబోతోంది, ఎలా జరగబోతోంది, ఇది మన వ్యూహం. సో ఆ వ్యూహం గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ పాకిస్తాన్ ఏమనుకుంటోంది అన్న దాని గురించి మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చూసారుగా ఇప్పటికే పాకిస్తాన్ వారం రోజుల క్రితం ఆ దేశ సమాచార శాఖ మంత్రి 24 గంటలు 34 గంటలు అంటే ఇప్పుడు ఆ దేశ మాజీ హై కమిషనర్ 10-11 తేదీలని డేట్ కూడా ఇచ్చేశాడు. సో ఈరోజు 6వ తారీఖు అంటే రేపటి నుంచి లెక్క పెట్టుకుందాం. 7, 8, 9 మధ్యలో 3 రోజులు ఉన్నాయి. ఆ 3 రోజుల తర్వాత ఈ రోజు 10వ తారీఖు తీసేస్తే మధ్యలో 3 రోజులు ఉన్నాయి. పాకిస్తాన్ లెక్క పెట్టుకుంటోంది 3 రోజులను. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 7, 8, 9, 9వ తారీఖు రష్యా విక్టరీ డే. ఆ 9వ తారీఖు తర్వాత రష్యా విక్టరీ డే తర్వాత ఏం జరగబోతోంది, అంతకు ముందే ఏదైనా జరగబోతోందా, లేదంటే ఆ రోజు తర్వాత ఇంకొక రోజు ఏదైనా జరగబోతుందా, కానీ ఏదో జరగబోతోంది. మనం పాకిస్తాన్ని దెబ్బ కొట్టబోతున్నాం, ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, పాకిస్తాన్ ఉగ్రవాదుల పీచం అణచబోతున్నాం. పాకిస్తాన్లో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉగ్రవాద శిబిరాలు నెరపబడుతున్నాయో వాటన్నిటినీ మనం ధ్వంసం చేయబోతున్నాం. పాకిస్తాన్కి చరిత్రలో గుర్తుండిపోయే గుణపాఠాన్ని మనం చెప్పబోతున్నాం. అందుకే రేపు మనం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ మాక్ డ్రిల్ను 50 సంవత్సరాల తర్వాత, దాదాపు మన 50 సంవత్సరాల తర్వాత ఇలాంటి మాక్ డ్రిల్ను దేశవ్యాప్తంగా, సివిల్ మాక్ డ్రిల్ ఇది దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు అప్రమత్తత గురించి నిర్వహించేటటువంటి డ్రిల్ ఇది. సో రేపు అది మనం నిర్వహించబోతున్నాం. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చాలా కలవరపాటుకు గురవుతుంది, పాకిస్తాన్ అలర్ట్ అవుతుంది. ఇంకొక పాకిస్తాన్ మంత్రి ఏం మాట్లాడాడు చూద్దాం. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా గతంలో మాట్లాడిన మాటలను ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that a nuke will not be an option, because it will destroy both countries. చూసారుగా పాకిస్తాన్కు చెందిన ఒక్కొక్క మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి క్లారిటీ ఉంది. అంటే వాళ్ళకి ఒక భయం ఉంది. భారత్ మన పాకిస్తాన్ని కొట్టబోతుంది, మనం పాకిస్తాన్ కొట్టబోతున్నాం. కానీ అది ఎప్పుడు కొట్టబోతున్నాం, ఎక్కడ కొట్టబోతున్నాం, ఎలా కొట్టబోతున్నాం అన్న దాంట్లో మాత్రం పాకిస్తాన్కి క్లారిటీ లేదు. కానీ అందుకే కొన్ని సిటీస్లో వాళ్ళు సైరన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సిటీస్లో ఉన్న ప్రజలకు ఇప్పటికే అవగాహన కూడా కల్పించారు. మాక్ డ్రిల్స్ అక్కడ నిర్వహించారు. ఆ మాక్ డ్రిల్స్ కూడా ఏంటి, సైరన్ మోగించిన తర్వాత భారత్ ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడితే వాళ్ళు సైరన్ మోగిస్తే ఆ సైరన్ విన్న తర్వాత అద్దాలు లేని ప్రదేశానికి వెళ్ళిపోవాలి, ఏదైనా ఒక 4 గోడలు ఉన్న దానికి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎటువంటి డోర్స్ కూడా ఓపెన్ చేయకూడదు, ఇంకా కావాలి అంటే బెంచెస్ కానీ మంచాల కింద కానీ వెళ్ళాలి అనేటటువంటి సంకేతాలను మాక్ డ్రిల్స్ని కూడా వాళ్ళు నిర్వహించారు. సో ఈ భారత్ వాళ్ళపై దాడి చేయబోతుంది అనే పక్కా సమాచారం, పక్కా క్లారిటీ మాత్రం వాళ్ళకు ఉంది. ఇప్పటి వరకు మనం యుద్ధం గురించి మాట్లాడలేదు, యుద్ధ సన్నాహాల గురించి మాత్రమే భారతదేశం మాట్లాడుతూ వచ్చింది. సో మన వ్యూహం ఏంటి అనేది పాకిస్తాన్కి అంతు చిక్కట్లేదు. ఎటువైపు నుంచి కొడతారు, తూర్పు వైపు నుంచి కొడతారా, పశ్చిమ వైపు నుంచి కొడతారా, లేదంటే సముద్రం వైపులో నుంచి కొడుతున్నారా, ఎటువైపు నుంచి కొడుతున్నారు అనేది పాకిస్తాన్కి అర్థం కాక ఇప్పుడు తలలు పట్టుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ రైల్వే మంత్రి కూడా మాట్లాడాడుగా, అణు ఆయుధాల గురించి మాట్లాడాడు. పాకిస్తాన్ రైల్వే మంత్రి ఏం మాట్లాడాడో చూద్దాం. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास
वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। సో పాకిస్తాన్ రైల్వే మంత్రి కూడా అంటున్నాడు, పాకిస్తాన్ మంత్రులందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి అయోమయంలో ఉన్నారు. నిజానికి ఒక రకమైనటువంటి పిచ్ స్టేట్లో ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ ఆర్మీలో, పాకిస్తాన్ ఆర్మీలో ఎక్కువ మంది రాజీనామాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. భారతదేశం ఎటువైపు నుంచి కొడితే మనం ఏ విధంగా తట్టుకోగలం అనే విషయంపైన ఇప్పుడు పాకిస్తాన్ మాట్లాడుకుంటుంది. కానీ పాకిస్తాన్కి మాత్రం ఒక విషయంలో క్లారిటీ ఉంది, భారతదేశం మనపై దాడి చేయబోతుంది, మనపై ప్రతీకారం చర్య తీర్చుకోబోతుంది, పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్న ఉగ్ర శిబిరాలను నాశనం చేయబోతుంది అనే విషయంపై పాకిస్తాన్కు క్లారిటీ ఉంది. వారం రోజుల క్రితం అన్నట్టుగా పాకిస్తాన్ మంత్రి అన్నట్టుగా 24 గంటలు 34 గంటలు కాదు, ఇప్పుడు పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అంటున్నట్టుగా 10-11 తేదీల్లో ఏమైనా జరగబోతూ ఉందా? భారతదేశం మాత్రం ఏ డేట్ని కూడా ఇంతవరకు వెల్లడించలేదు, మన వ్యూహం గురించి కూడా చెప్పలేదు, కేవలం మన సన్నద్ధత గురించి మాత్రమే భారతదేశం చెప్పింది. సో మేము కూడా కేవలం మన సన్నద్ధత గురించి మాత్రమే చెబుతూ ఉన్నాం. భారతదేశం, భారత ప్రభుత్వం, భారత ఆర్మీ చెప్పిన అంతవరకు మాత్రమే, మన సన్నద్ధత గురించి మాత్రమే మేము కూడా మీకు తెలియజేస్తాం. కానీ మన వ్యూహం ఏంటి, మన కదలికలు ఏంటి అన్న దానిపై మీకు మేము చెప్పాలనుకోవట్లేదు. ఒకవేళ అలా ఎవరైనా చెప్పినా కూడా అది భారతదేశానికి అన్యాయం చేసిన విధంగానే ఉంటుంది కాబట్టి మేము అది చెప్పట్లేదు. ఒకవేళ ఎవరైనా చెప్తే దాన్ని తీసుకోవద్దు కూడా. సో ఇప్పుడు మన సన్నద్ధత గురించిన వివరాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి చెందిన మిలిటరీ వాహనాల కదలికలు కూడా ఇంతకుముందు మనం చూసాం. అవి వాళ్ళ దేశంలో ఉన్న పౌరులే చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. కానీ మన దేశ ఆర్మీ చూపించిన, అలౌ చేసినంత వరకు మాత్రమే సమాచారాన్ని మీకు మేము చూపిస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం పూర్తి డ్రిల్స్ కూడా చేశాం, త్రివిధ దళాలకు చెందిన డ్రిల్స్ని కంప్లీట్ చేశాం, సన్నద్ధతను కంప్లీట్ చేశాం. వాయుసేన కూడా అత్యవసర పరిస్థితులలో గంగా ఎక్స్ప్రెస్ వేపై ఏ విధంగా, రన్వేపై ఏ విధంగా టేకాఫ్ చేయాలి, అక్కడ ఏ విధంగా టేకాఫ్ చేయాలి, అక్కడ నుంచి ఏ విధంగా ల్యాండ్ చేయాలి అనే విషయంపై కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. మన ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఇటు సముద్ర దళాల్లో గస్తీ కాస్తూ ఉంది, అరేబియా మహాసముద్రంలో పహారా కాస్తూ ఉంది. ఇటు భూమార్గం నుంచి దాడులు చేయడానికి కూడా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దాడులు చేయడానికి మన ఆర్మీ సిద్ధంగా ఉంది, వాయు మార్గంలో అటాక్ చేయడానికి మన వాయుసేన సిద్ధంగా ఉంది, మన నేవీ కూడా పూర్తి సన్నద్ధతతో ఉంది. సో రేపే మన ప్రజలకు అవగాహన కల్పించడానికి మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. రేపు మాత్రం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన విషయం. రేపు దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్ను చూపించడానికి ఆర్టీవీ కూడా ఏర్పాట్లు చేసింది. మాక్ డ్రిల్ను ఖచ్చితంగా ప్రజలందరూ చూడాల్సినటువంటి విషయం అది. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ వర్క్స్ కండిషన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పైన దాడి జరిగితే మనం ఆ సైరన్ శబ్దాన్ని విని ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే విషయంపై రేపు మనకి భారత ప్రభుత్వం అవగాహన కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. సో ఇప్పటికే మీరు చూశారు 10-11 తేదీల్లో ఏదో జరగబోతోందంటూ పాకిస్తాన్ కలవరపాటు గురించి. సో ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Gokulam Signature Jewels.